is complete. Okay. Now let me start the presentation. Then we'll go from there. Why do okay. మీరు చేసే ప్రార్థన కూడా ఒకసారి మన గ్రూప్ లో పెడతారా? ఓకే, పెడతా అండి, ఇవాళ పెడతాను. థ్యాంక్ యూ అండి. సో share it. Okay, share the screen. Share this one. Share. Okay, you should be able to see this now. Voice బాగానే ఉంది కదా? You don't need I don't have to use my mic, right? My headphones. Is that okay? యా బాగానే ఉందండి. కంటిన్యూ చేయొచ్చు కదా? ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం జేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగులంఘయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. ఆరాధ్య భగవాన్ వ్రజేశతనయాం తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పితా. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమా పుమార్దో మహాన్ శ్రీచైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాధరామ పరా. హరే కృష్ణ. Prabhuji, thank you very much. Mataji, thank you very much for joining the call. And we are going to do a very, very important session today. Please be attentive. Give your full attention. Session name is మంచి వారికి చెడు ఎందుకు జరుగుతుంది, లేదంటే చెడు వారికి మంచి ఎందుకు జరుగుతుంది. ఇది మనందరికీ జీవితంలో ఏదో ఒక రోజు వచ్చి ఉంటుంది.
క్వశ్చన్ రావాలి. మన జీవితంలో గురించిన సంఘటనలు అయినప్పటికీ, లేదా ఇతరుల జీవితంలో జరిగిన సంఘటనలు అయినప్పటికీ కూడా మనకి స్టేట్మెంట్ని గుర్తు చేస్తాయి. మంచి వారికి చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇదేంటంటే, దిస్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ బుక్ which is written by a Christian father, Christian priest. What do you call pastor something. So he wrote that book. So the title of the session came from that book. What they are, when what was the session? Just little different. When bad things happen to good people. So that was the book name. So on that book, basing on that book, the session was formulated. సో పాయింట్ ఏంటి, మనందరికీ కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇది రావాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చి ఉండాలి, రాకపోతే డెఫినెట్ తప్పనిసరి వస్తుంది. ఈ ప్రపంచం వీడియోలోగా ఈ క్వశ్చన్ అందరిలో వస్తుంది అనమాట. అందుకని అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 7 sessions, దిస్ సెషన్ ఈజ్ అ వెరీ ఫేమస్ సెషన్. ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు దిస్ సెషన్. Everybody will have a lot of questions on this session. Whether the other sessions, whether they heard it or not, but they will hear it. They will connect to this session. So let's enter into. So in our day-to-day life, we are watching so many things in the newspapers, TVs, movies, WhatsApp, Facebook, YouTube. Everywhere we are watching this. What are these? The calamities. అది ఆత్మిక, అది భౌతిక, అది దైవిక ప్రాబ్లం. ఇటువంటి తాపత్రయాలు అంటాం మనం. త్రయం అంటే 3 మిజరీస్. The 3 types of miseries. So especially the miseries caused by devatas, like the earthquakes, like the floods, like the snow, like what is it called, tornadoes. So these are so many things which we don't have any control on them, but they are hitting us left and right. Those times definitely everybody will come. Everybody will think about it. Why this is happening? Why I am such a good person? Why I am into this situation? Especially Corona came, right? Nobody is responsible. Nobody is claiming it, but we are all locked down. So why these things are happening? So in this way, there are so many things. There are nuclear wars, nuclear weapons. Similarly, family tragedies in different ways. Floods, different places. Similarly, accidents, flight accidents, train accidents, car accidents, everywhere. If you open the paper, these are the only things we can see. Fire accidents. In this way, there are so many things are happening without our involvement, direct involvement. Then why these things are happening? This is a fundamental question, right? This is where this entire course started there only. In our, what is the first course? Anandamayobhyasat, search for happiness. ఆనందం కొరకు అన్వేషణ అనే సెషన్తో మనం స్టార్ట్ అయ్యాం ఈ కోర్స్ అంతా. సో అక్కడ ఏంటి ప్రాబ్లం, మనం we were looking for happiness, search for happiness. In each and every act of our life, we were trying to get the happiness, especially in the form of eating, sleeping, mating and defending. We were trying to get the happiness, but did we get the happiness? Are we getting the happiness? No. On top of that, what else is? We are getting miseries. Janma, mrityu, jara, vyadhi. Adhyatmika, adhibhautika, adhidaivika problems. We are trying to get happiness in 4 ways, but we are getting miseries in 7 ways. What is this? Why this is happening? I am looking for something, but I am getting something else. Why? This is the fundamental question, and it is bothering the people from since time immemorial. So we have to find out the answer to this. In that pursuance, we try to find out, is there anybody who is controlling all these things? Ani search chesam manam. Does God exist? Bhagavantudu unnada? Unnadu ani cheptunnam.
అట్లీస్ట్ థియరిటికల్లీ ప్రూవ్ చేసాం, ఉన్నాడు. వెల్, హూ ఈజ్ హీ? ఉన్నాడు, సరే బాగానే ఉంది. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన పేరేంటి, ఆయన ఊరేంటి చెక్ చేసాం మనం. ఎవరు? కృష్ణుడు, భగవంతుడు అని చెప్పి డిసైడ్ చేసాం. కన్ఫర్మ్ చేసుకున్నాం, రకరకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెల్, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు కృష్ణుడు, మరి నేనెవరు అది కూడా తెలియాలి కదా. భగవంతుడు తెలిసి నేను తెలియకపోతే ప్రాబ్లం. సో అందుకని నేనెవరు? నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి, జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్యదాస్. ఐఎమ్ ది ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, ఐఎమ్ ది ఆత్మ, ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ పరమాత్మ, కృష్ణ పరమాత్మ, కృష్ణ భగవానుడు, కృష్ణ పరబ్రహ్మ. సో ఈ విధంగా మనం కన్క్లూజన్ చేసాం. ఏంటి లాస్ట్ సెషన్లో, యాక్చువల్లీ లాస్ట్ సెషన్ that's supposed to happen next session, but okay, it came in just reverse. But however, point ఏంటి ఇక్కడ, now we are here. So what we find out in the who is God session and who am I session లో రెండిట్లో ఒక కామనాలిటీ ఉంది. ఏంటి? భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, అలాగే ఆత్మ కూడా సచ్చిదానంద విగ్రహం. భగవంతుడు శాశ్వతుడు, భగవంతుడు జ్ఞానం, పూర్ణ జ్ఞాన సంపన్నుడు, అలాగే భగవంతుడు ఆనందమయుడు, అలాగే భగవంతునికి రూపం ఉంది. మనం కూడా శాశ్వతంగా ఉంటాము భగవంతుని లాగే, ఎందుకంటే భగవంతునిలోంచే వచ్చాం కాబట్టి మనము శాశ్వతము. మనకు కూడా అంత జ్ఞానం ఉంది, భూత భవిష్యత్తు వర్తమాన కాలం సంబంధించిన అంత జ్ఞానం ఉంది భగవంతుని లాగానే. కానీ ఇప్పుడు ఈ శరీరంలో ఉండటం మూలాన ఈ శరీరం కవర్ చేసేసింది కాబట్టి బయటికి రాలేకపోతుంది. సో జ్ఞానం ఉంది, రైట్? సత్తు చిత్తు ఆనంద, మనం కూడా ఆనంద స్వరూపులమే, ఎప్పుడు కూడా ఆనందం కావాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ఆనందం కొరకే చూస్తున్నాం, ఎందుకు? మన నేచరే అది కాబట్టి. ఎందుకు? భగవంతుడు ఆనంద స్వరూపుడు, భగవంతునిలో వచ్చినట్టు మనం కూడా ఆనంద స్వరూపులమే కాబట్టి భగవంతుడు ఆనందం పర్సీవ్ చేస్తున్నాడు, మనం కూడా ఆనందాన్నే పర్సీవ్ చేస్తున్నాం. కాకపోతే సమ్ టైమ్స్ దొరుకుతుంది, సమ్ టైమ్స్ దొరకట్లేదు, అంతే తేడా. అందులో మనం వీఆర్ సర్చింగ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్, వీఆర్ సర్చింగ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ ఫర్ ఎ రైట్ థింగ్. రైట్ థింగ్ ఏంటి? ఆనందం. రాంగ్ ప్లేసు భౌతిక ప్రపంచం. ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ హ్యాపీనెస్, దట్ ఈస్ నాట్, ఇట్స్ నాట్ దేర్, ఇట్స్ నాట్, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు గెట్ ద హ్యాపీనెస్, ఆనందం. సో నెక్స్ట్ విగ్రహ, we also have form, right? That's why లోపల ఆత్మకి ఫామ్ ఉంది కాబట్టి పైన శరీరానికి ఫామ్ ఉంది, అదర్వైజ్ ఫామ్ రాదు. సో ఆత్మ, సోల్ గివ్స్ ద ఫామ్ టు ద మ్యాటర్, అదర్వైజ్ మ్యాటర్ డజంట్ హ్యావ్ ఎనీ ఫామ్. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ డిసైడెడ్. సో పాయింట్ ఏంటి ఇక్కడ? భగవంతుడు సచ్చిదానంద విగ్రహ, ఆత్మ కూడా సచ్చిదానంద విగ్రహ. కానీ మరి ఏం జరుగుతుంది? ఆనందం వస్తుందా? రావట్లేదు. పుట్టిన దగ్గర నుంచి నేను ఎలాంటి చెడు పనులు చేయలేదు, కానీ నేను సంతోషంగా లేను. నా జీవితం అంతా మంచి పనులే చేస్తూ వచ్చాను, బట్ ఏ రోజు కూడా నేను ఆనందంగా లేను, అన్ని చెడే జరుగుతుంది నాకు. ఎందుకు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ బాదర్డ్ that Christian father. His name is Joseph Kushner. You can search for this book on internet, it's available. You can buy and read that book. In that book, what did he went in a situation. He undergone a situation. What was the situation? The situation was when he was from his childhood is a very God conscious person. From his parents, got that. They were also devoted Christians. And he was also from the childhood devoted Christian, going to the church every Sunday, praying to Christ intensely. But one day what happened, his newborn child, he was taking on the, what do you call that? I forgot all the name. Perambulator. What do you call that, bro? America, what do you call it? Baby in this culture, the name. Stroller, huh? Stroller. Stroller, yeah, sorry, I forgot that word. Stroller. He was taking in the stroller, the baby. He was going on the walkway. But there was a gang war going on. Shootout is going on. Two gangs are firing each other from hiding different places, from trees and from houses. But this fellow did not know that. He was just walking through it. And they were shooting each other. And that bullet came and hit the baby. The months-old baby got killed in that shootout. This fellow
he was bewildered. Right? He's only one son, just a newborn baby, very innocent. He did not do any wrong according to his calculation. I might have did something wrong, but what the baby did, just to few months old baby, there is no chance that this baby would have done something wrong. So he was in a what you call turmoil or philosophical what you call confusion. Well, here I am a devoted Christian from my childhood. I did not do anything wrong. On top of that, my child did not do anything wrong because he's a newborn baby. So there is no chance. Then why this happened to me? That is a fundamental question. So then he was putting his own philosophy. He knew that God is omnipresent. God is everywhere. In the entire creation, God is there, isn't it? And God is omnipotent. He's so powerful. He's all powerful. And his God is merciful. I know that God is very merciful. If I put these three conditions, A plus B plus C is equal to my son should not die. But ikkada my son has died. That means this equation is not right. Either he should not be all powerful, or he should not be all knowledgeable, or he should not be all merciful. But no. Throughout my life, I have been hearing it, I have been preaching now that God is so merciful. Well, he might be merciful, but he may not be knowledgeable. He doesn't know what is happening here. Maybe fellow somewhere, is busy with something else, or he forgot, or he doesn't know. That's why this happened. No. God is all knowledgeable. Bhuta, Bhavishyat, Vartamana Kalam. All the knowledge he has got. So there is nothing, that is not possible. Well, then he is merciful and he has got all the knowledge. Then he might be weak. Right? Otherwise, if he is merciful and is knowledgeable, he knows that it is going to happen and he knows that it is not supposed to happen and he did not stop it. That means he is not all powerful. There is something lacking in him. That was the conclusion. He said that there is something which is blocking the Lord from doing it right or wrong, or even though he thinks it is right, sometimes he could not do something because of some weakness is there. Something is missing in him. So he is not all powerful as I was thinking so far. There he concluded the book. When bad things happen to good people. He is a good person, right? And some bad thing happened, his son died. Why? Because of the Lord's weakness or inability to protect his devotees. That was his conclusion. Okay? So in that way, that book as concluded. But as I said, Bhagavantu Sachidananda Rupam, Sattu, Chittu, Ananda, similarly Atma Kuda, Sattu, Chitta, Anandame. Right? So then, what happened? Let me see. Okay. Okay. Mari enduku inni bhadalu kastalu. So here, so in this aspect, we are going to discuss very, very important subject matter today. What is that? Bhagavad Gita loni 5 mukhya amshalu. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. I don't know how many of you remembered. భగవద్గీత మీరు ఓపెన్ చేస్తే 700 శ్లోకాలలో all the shloka or any of the shloka, any shloka is talking about 5 matters or one of the 5 matters. What are those 5 matters? One is Ishvara, means Bhagavantu, controller, supreme controller, Parameshwara antam. Ishvara ante controller, Parameshwara ante supreme controller. దాన్ని భగవంతుడు అంటాం. భగవద్గీత ఏం మాట్లాడుతుంది? భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? తన గురించి చెప్పుకుంటున్నాడు.
చాలా శ్లోకాలు తన గురించి చెప్పుకుంటాడు. ఆయన సమ్ టైమ్స్ ఇండైరెక్ట్లో మాట్లాడతాడు, సమ్ టైమ్స్ డైరెక్ట్ మాట్లాడతాడు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఆ విధంగా మాట్లాడుతుంటాడు. సో బట్ దర్ ఆర్ సో మెనీ శ్లోకాస్ వేర్ కృష్ణ ఇస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, భగవంతుడి గురించి. నెక్స్ట్ జీవుని గురించి మాట్లాడతాడు, అంటే ఆల్ ద లివింగ్ ఎంటిటీస్, వీఆర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. నెక్స్ట్ ప్రకృతి గురించి మాట్లాడతాడు, భౌతిక ప్రపంచం, దిస్ మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ క్రియేషన్. నెక్స్ట్ he talks about the time, right? Time is there. Next is karma. 700 శ్లోకాల్లో మీరు ఏ శ్లోకం తీసుకున్నా కృష్ణ has to talk about one of these things. If you open Bhagavad Gita after this session and try to map it, just put some thought what he is talking about here. He is talking about God, he is talking about Jiva, he is talking about Prakriti or Karma or Kala. Something will be talking. Or in one shloka 2 or some shloka 3, some shloka 5. But he is talking one of them or all of them. So here we try to understand this one by one, little deeply. We have discussed it, but we will do a little bit. In this Ishvara and Jiva, who is God? We did that session. Who is God? భగవంతుడు ఎవరు అనే సెషన్ చేసామా, థర్డ్ సెషన్. దట్ ఈస్ హూ ఇస్ జీవ, హూ ఇస్ ఈశ్వర. సో నెక్స్ట్ ఈజ్ హూ యామ్ ఐ, నేనెవరు, భగవంతుడు తెలుసు నేనెవరు, అది కూడా చేసాం మనం. హూ యామ్ ఐ, అహం బ్రహ్మస్మి, జన్మాద్యశయత అహం బ్రహ్మస్మి. భగవంతుడు ఎవరు అంటే జన్మాద్యశయత. భగవంతుడు ఎవరైతే క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏంటి, జన్మాద్యశయత, వేర్ ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఫ్రమ్ హిమ్. ఎవరి దగ్గర నుంచి, ఎవరిలో నుంచి అన్ని వస్తాయో అతడే భగవంతుడు. వెరీ సింపుల్ ఆన్సర్ ఫ్రమ్ వేదాంత సూత్ర. దట్స్ కాల్డ్ జన్మాది యస్య యతః. దట్ ఇస్ ద ఫస్ట్. సెకండ్ క్వశ్చన్ హూ యామ్ ఐ, దానికి ఆన్సర్ ఏంటి, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మము. సో దీస్ 2 sessions we have discussed elaborately. We spent almost 4 sessions on those. ఈశ్వర భగవంతుడు I think 4 sessions we did, 4 weeks. And జీవుడు I think we did 3 అనుకుంటా. 3 sessions చేసాం, 7 sessions అక్కడే పోయినాయి. సో now we are going to discuss about ప్రకృతి, భౌతిక ప్రపంచం గురించి డిస్కస్ చేస్తాం. ఏంటి భౌతిక ప్రకృతి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అవసరం ఏమొచ్చింది, భౌతిక ప్రకృతి గురించి యొక్క అవసరం ఏంటి. సో we have to discuss this. భౌతిక ప్రకృతి ఏంటది, మనం ఎక్కడ హూ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్లో 3 విష్ణువుల గురించి మాట్లాడుకున్నాం. ఐ హోప్ యూ రిమెంబర్. ఏంటి, కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు, 3 విష్ణువులు ఉన్నారు. వీళ్ళు ఎవరు, భగవంతుడు అండ్ శ్రీకృష్ణ యొక్క అవతారాలు. వీళ్ళు ఏ అవతారాలు, పురుష అవతారాలు. రైట్. సాత్వత తంత్రంలో ఉందన్నమాట. ఏంది, విష్ణోస్తు త్రీని రూపాని, విష్ణువులు 3 రూపాలు. విష్ణోస్తు త్రీని రూపాని, ఏకంతు మహత స్రష్ట, ద్వితీయం అండ సమస్థిత, తృతీయంచు తృతీయంతో అండ సమస్థిత, ద్వితీయం ప్రకాట్. ఏమంటున్నాడు అక్కడ, 3 విష్ణువులు ఉన్నారు. విష్ణుస్తు త్రీని రూపాని, 3 రూపాల్లో ఉన్నాడు విష్ణు. ఒకటేంటి, ఏకంతు మహత స్రష్ట అంటే కారణోదకశాయి విష్ణు. ఆయన నుంచి భౌతిక బ్రహ్మాండాలు వచ్చేస్తున్నాయి, ఉద్భవిస్తున్నాయి ఆయన నుంచి. రెండో ఆయన గర్భోదకశాయి విష్ణు. ఆయన ఏం చేశాడు, ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తాడు. మూడోగా ఆయన ఎవరంటే క్షీరోదకశాయి విష్ణు. ఆ క్రియేట్ చేసిన ఎలిమెంట్లు అన్నింటిలోకి పరమాత్మ రూపంలో ఎంటర్ అవుతారు. సో ఈ 3 కూడా ఈ భౌతిక ప్రపంచానికి సృష్టికి కారకులు వీళ్ళు. కృష్ణ భగవంతుడు అయినప్పటికీ కూడా he does not involve into these material activities. అదంతా డెలిగేట్ చేసేస్తాడు. ఏ విధంగానైతే ఒక ఓనరు వర్క్ అంతా మిగతా డెలిగేట్ చేసినట్టుగా కృష్ణ ఏం చేస్తున్నాడు, he doesn't involve into any of all these things. Just simply he gets a thought, let there be creation. ఆయన ఒక థాట్ రాగానే ఆటోమేటిక్గా క్రియేషన్ జరిగిపోతుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ పనులు చూసుకోవాలో ఆ పనులు చూసుకుంటారు. జస్ట్ లైక్ ప్రైమ్ మినిస్టర్, he wants to do something.
Right? He wants to go to some place. President wants to go to some place. Immediately, his assistants, they will make all the arrangements. Similarly, Krishna wants to create the creation. Krishna wants to have the creation, and the rest of the people will be working on it. Similarly, in that sequence, this creation is done by these three Vishnus. So, what is the nature of this material world? This is it's called Ekapada Vibhuti. And then it is 1/4. In the entire creation, this material world is 1/4. What is there in this 1/4? All these universes, all these stars, all these planets, everything, whatever we could see with our naked eyes, that's all Prakriti. That's all material nature. How much we could see? Our vision is very less. But still with that less vision also we could see so much. Right? But is that all? No. We don't have complete information. No scientist has got any information, not complete information about this physical world. That itself is only 1/4. So what is the 3/4 is? Spiritual world is there. That we don't have any idea. Unless Krishna said a little bit here and there in Bhagavad Gita, otherwise we don't have much information. It is Brahma Samhita. Brahma Samhita also has got some information, but not complete information. Because it's not accessible. So in this way, point ante, this okay, 1 minute. Yeah, okay. Enno Vishwalu Kaladi. There are so many Brahmandas. There are so many universes are there. What is this? This is the Bhautika Prapancha. So, but however, we have to understand. Earlier also I described. So now this is the time to describe more. Why this material world is to be created? What is the need of it? This we have to discuss. So the need is, I have already explained that day, who forgot, Lakshmi, right? Lakshmi Gar asked a question, why this is there? So that day, I explained it. So today also I'm going to explain a little bit, so that it makes, we are on the same page. If anybody missed on that day, they can connect it back. So what is the need of the material world? So let's understand a town planning. Suppose if there is a town planning, there is a need of a new town in New Jersey area, right? Then the what do you call municipality, they will sit down, and the town planning department will sit down and they will lay out, take the area and then divide it. There should be some park, there should be library, there should be the school should be there, there is a supermarket. In this way, all the needs of the people they will place. But the end of the design, there is another need. What is the need? There should be a jail. There is a need of a jail also. Why? Are there any criminals are ready to be put into it? No, nobody is there. But definitely there will be somebody. Someone will be there. So to accommodate them, there should be jail along with the school and library and parks and everything else. A jail also should be there. That is the intelligent planning. So they will do that. They'll take some land and they'll allocate for that land to build the jail. Similarly, here also same thing happened when Krishna was creating in his material world, no, the spiritual world. So there is a need of material world also. Why? He knows that there will be some criminals. They want to go to material world. Who are all the criminals? We are all the criminals. So it is our demand or our requirement for creation of this material world. Actually, Krishna doesn't want to do this. Why? Because he is happy with us in the own place. In spiritual world, we were all happy. But one day what happened? Some kind of misunderstanding or some kind of enviousness has sprouted in us. What is that enviousness? Why Krishna? Why not me?
Why can't I be like him? Why everybody has to worship him, glorify him, please him? Why not me? What is the problem with me? What is lacking in me? We develop that desire. Then Krishna understands that, because Krishna knows everything, isn't it? So then he says that, my dear son, this is not the place. If you want to be here, you have to cooperate with me. Just like everybody else, you have to cooperate with me. You want to cooperate with me or no? No, I don't want to cooperate with you. Okay, then I have to fulfill your desire. What is the desire? You want to be like me, right? Okay, not this place. Because there, if I keep you on the position like me also, there is nobody going to accept. Why? You cannot be like me, because you are part and parcel of me. Right? That's why they don't accept you. At the same time, you will not be fit to sit there. That's another problem. You cannot fit to sit there. So that's why I'll create a separate place for you. So then he creates this material world. And he'll send us to this material world to be like him, to behave like him. So what is happening now? After coming here, what are we doing? We are doing just like what Krishna is doing. He is controlling the spiritual world, and we are controlling, or we are trying to control the material world just like him. We kind of a competition. That day I give the example. What is the example? Father is sitting with a laptop working on a production problem busily. But son comes, Dad, I want laptop. What he will do? He cannot do anything. So next time we go to the market, he will buy a dummy laptop and gives to him and put him in another room. Okay, you work here. I have to work there, you will work here. That's all. So he won't disturb you. At the same time, he is satisfying his desire and he is not disturbing you. Similarly, what the government is doing, the criminals are there. So criminals also have to be taken care. So what is the other way? There are so many criminals. Take a gun and shoot them down, shut them down. Okay? So that is one way. But that's not right. So we have to give them an opportunity to transform. So andukane they create a jail and send them in a jail. Create some facilities depending on requirement and give an opportunity to get transformed. That's the whole idea. It's not a punishment actually. The purpose of jail is not punishment. It is called an opportunity to transform. Know your problem, know your mistakes, know your wrongdoings, and transform yourself and come out and live life normally. But if you are outside, you will create a problem for others. The same way, exact replica, matching to the jail, to the material world, and the spiritual world is like the other place in the city. So this is the reason for creation of this material world. Then you can ask, why we are all criminals or what? This many criminals are there? Yes, compared to spiritual world, this world itself is 1/4. So that means 3/4 is there. Okay, and 25% population is criminals. All these trees, plants, beasts, birds, human beings, everything, billions of trillions of living entities are there. In how many? 8,400,000 different bodies are there. In each body, each type of body, there are billions of trillions of living entities are there throughout the creation. Not only earthly planet. This is only one earthly planet. We don't know completely about it. But these are such type of earth planets are, there are millions of earthly planets are there. Recently, I was reading an article. Recently, scientists found out that there are some 10,000 or something earthly planets are there. They confirmed it. I was wondering, wow, this is already, we are reading in Bhagavad Gita. Now they are confirming that, as if they went there and saw it.
They might have read some Vedic literature and they were just confirming, that's all. So point ikkada, so basically భౌతిక ప్రపంచం అందుకు క్రియేట్ చేయబడింది. That is the reason. So it is, who is the reason? We are the reason for this creation. Actually, Krishna doesn't want to do this. We forced him to do this. But understand the mercy of Krishna, how merciful he is. Andukane in our prayer, we pray that, Hey Krishna, Karuna Sindhu, Deenabandhu Jagatpate, Gopesha, Gopika Kanta, Radha Kanta Namastute. Evana akada, Hey Krishna, Karuna Sindhu. Sindhu ante ocean. Ocean of mercy. Krishna's mercy is like ocean. With that ocean of mercy, what he is doing? He is helping us. How he is helping us? When he sent us to this material world, he is coming as Paramatma with us. How long he is with us? As long as we are in this material world, he will be there with us. Wherever we are, he will be with us. Till the time we leave this world. Till the time we come back to spiritual world, he will be with us. Whether if you become dog, cat, hog, whatever, worm in the stool, whoever you are, he will be there with you to take care of you, to help you. He is helping in so many ways. Actually, he is working. We are not working. I am just talking. Right? Who is talking? I am not talking. It is Krishna who is talking. In the form of his energy, this body. This body is his body. We think that it's our body, but it's not our body. It's Krishna's body. He is running this body. I have a desire to speak. That's all. I have a desire to speak about Bhagavad Gita. Then Krishna is speaking. Accepting my request, accepting my order is like a order. I'm an order supplier. He's an order supplier. I'm ordering him and he's supplying that. What is the supply? He's speaking for me. So in this way, so Krishna is helping us from the starting to the ending. Entering to the exit work, he is helping us. So this is the nature of this material world. That is 1/4 in the entire creation. So let's go to next one. Adhyatmika Prapancham. Adhyatmika Prapancham enta 3/4. It's called Vaikuntham. Kuntam ante misery, problem. This world is called Kunta. This world is called Kunta, but that world is called Vaikunta. Vaikunta means no Kunta. No misery. It's Vaikunta. అందుకనే ఆయనని వైకుంఠేశ్వర స్వామి అంటారు. దాన్నే వెంకటేశ్వర స్వామి. Both are similar. వైకుంఠేశ్వర, వెంకటేశ్వర. సో విష్ణు వైకుంఠం. సో ఆ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. 3/4 ఉంది. What is the nature of that world? That world is ever existing. This world is temporary. What is the age of this world? 311 trillion 40 billion years is the age of this Brahmanda. That is the life of Brahma. After now, it's already 155 trillion years are over. Another 155 years, trillion years after that, this Brahmanda will not be there. This will be annihilated. So that's why it's a temporary, whereas the spiritual world is permanent. It's always there. And there is no need of sun and moon because all the planets in that world are self-effulgent. Everybody in that planet are, all the living entities, all the human beings are, they are self-effulgent. They don't need any light or moon, sun, electricity, fire. We don't need. Bhagavad Gita is telling that. Okay, so that is the nature of the spiritual world, nature of the material world. Okay, now this is all about Prakriti, right? We are talking about Prakriti. So another thing, this Prakriti is Dukkhalayam. Krishna is telling in Bhagavad Gita, 8th chapter, I think. He is telling that this world is called Dukkhalayam.
Dukkalayam means what? Grandhalayam means books are there. Aushadhalayam means what? Medicine is there. Similarly, Devalayam means God is there. Similarly, Dukkhalayam means what? Dukkham, misery is there. Are we seeing any misery now? Any of you are seeing any misery? Yes. What is the misery? Corona is a misery. Right? I'll say right in front of us. A small living entity which we can't see is terrorizing the entire world. This is power of God. To terrorize you, he doesn't have to come here. Simply sends a small living entity which is not even visible to your naked eyes, that will terrorize, making your science and technology to close doors and locked inside. That is the power of God. Now we can see, everybody we are seeing God. So many atheists are telling that, well, where is God? Show me. Show me. Isn't it? Their challenge, show me God. If you show me, I'll see. But can you show? Can you see your corona? Show me corona. Can you see some? Can you show me corona? So you cannot see. But corona is not there. Can you say that? Well, corona is not there. Then if you say that, I can't see corona, then I cannot believe corona, then go to one hospital. Touch one dead body. I'll see. Now you are not seeing corona, right? There is no corona. Touch the dead body. Why? We have that intelligence. But you don't have this intelligence. What is that intelligence? Without seeing God also, you should be able to accept it. You should understand God and you can. You don't have qualification to see God. You are powerless. You are useless. You cannot see God. So show me God is a nonsense argument. If anybody says that, show me God, what can you see with your eyes? If there is no specs on your head, you cannot see anything. Even though you have eyes, but the specs are not there, you cannot see anything. In the night, if the power is gone, you cannot see yourself. What can you see God? How can you see with your eyes? So that eyes are useless. So point and day, that is the power of God. So now, this is Dukkhalayam. Not only that, is Ashashvatam. ఈ భౌతిక ప్రపంచం ఏంటి? Temporary. How temporary? I told you. I gave the expiry date. Manufacturing date, expiry date. Birth date, death date. For that, entire universe itself is there is a manufacturing and expiry date. Similarly, whatever comes into this material world has got a manufacturing and expiry date. That means temporary. So this world is Dukkhalayam. Well, Dukkama Sukhama ellaga baltanante. No, it's temporary. You have to get out. 100 years, get out. Take one more. Be there for some time and you'll be kicked out. This keep on going. Temporary. Whether you are miserable, temporary. Whether you are happy, also temporary. Both are temporary. So that is the nature of this material world. And Inka, what are the other characters of this material world? Oops. Yeah, Ashashvatam. Next, yeah. Okay. So here, who is this? He is a Karnodakasai Vishnu. What is the Brahmandas are coming from his body, right? Each Brahmanda, look at that, we are able to see each Brahmanda is there. In each Brahmanda, Garbhodakasai Vishnu is there. And from that, Garbhodakasai Vishnu, Brahma is coming. So these are the description of each and every Brahmanda. For every Brahmanda, every universe, there is a Vishnu, there is Lakshmi, there is Brahma, there is Durga, there is Shiva, everybody is there for each and every universe. So all those universes are coming from Mahavishnu. He is the expansion of Krishna, not even Krishna. Krishna expansion kuda kaadu. So who is source of Mahavishnu is Sankarshan. Source of Sankarshan is Narayan. Source of Narayan is another Sankarshan. Source of that Sankarshan is Balram. Source of that Balram is Krishna. So this much is there. So now that Vishnu is making the creation,
మెటీరియల్ క్రియేషన్. సో ఇది చెప్పున్నాం. మరి భగవంతుడి భౌతిక ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు? భౌతిక ప్రపంచం ఒక కారాగారం, తనను తాను సంస్కరించుకునేటువంటి అవకాశం, మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. అదర్వైజ్ వీ హ్యావ్ టు బి స్మాష్డ్. జస్ట్ లైక్ గవర్నమెంట్ కెన్ షూట్ అస్, సో వీ కెన్ బి, మనం చేసిన తప్పులకి కృష్ణ కెన్ షూట్ అస్, బట్ హీ డిడ్ నాట్ డూ దట్. హీ గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్స్, సంస్కరించుకోవటానికి. సో ఇక్కడ ఏముంది, దేర్ క్రిమినల్స్ ఆర్ సీన్. సో ఎలా ఉన్నారు వాళ్ళు, ఒకరికొకరు చైన్లు వేసి కట్టి జైల్లో వేశారు వాళ్ళని. సిమిలర్లీ వీఆర్ ఆల్సో చైన్డ్ లైక్ దట్. వాట్ ఆర్ ద చైన్స్? డూ వి సీ ఎనీ చైన్స్ విత్ us? I am free. Where is the chain? I can go anywhere. I don't see any chain. But no, we are chained. What are the nature of these chains? They are invisible chains. Some of them are gold chains, some of them are iron chains, some of them are silver chains. But chains are there. We cannot see them. This chain is nothing but three gunas. Sattva, Rajas, Tamo gunalu. గుణము అంటే క్యారెక్టర్ అని అర్థం, గుణం అంటే రూప్ అని కూడా అర్థం, తాడు అని అర్థం. ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు రకాల తాళ్లతోని మనం బంధించబడ్డాము. దాట్ వీ కెనాట్ సీ. Now here it's in India, it's a tamoguna time, right? It's night time, means tamogunam. There you are in rajogunam, some daytime, it's a rajogunam. But gunas are there. We are bound by these gunas. So who is Durga Mata? Her name is Durga. Ga means to go. Dur means very difficult. It's very difficult to go out of this దుర్గం. దుర్గం అంటే కోట. ఈ కోటలో నుంచి బయటపడటం చాలా కష్టము. నేమ్ ఇట్ సెల్ఫ్ కన్వేస్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్. ది నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ కన్వేస్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ గార్డింగ్ దిస్. సో షీ ఇస్ దుర్గా దేవి. షీ ఇస్ గార్డింగ్ దిస్ jail with her trishul. Is nothing but three gunas or tapatrayas. Two ways we can say. ఇంకా ఎలా శిక్షిస్తుందా? మనల్ని తాపత్రయాలతో శిక్షిస్తూ ఉంది. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక ప్రాబ్లమ్స్తోని శిక్షిస్తూ ఉంది, కంట్రోల్ చేస్తూ ఉంది. అలాగే త్రిగుణాలతోని కూడా కంట్రోల్ చేస్తుంది మనల్ని. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఓకే, బస్ in this jail there are different, especially if you go to jail, there are A class jail, B class jail, C class jail, C class cells. In a jail, A class cells are there, B class cells, C class cells. Enduku C class, some very hardcore criminals, B class some pickpocketers, something like that, A class some political prisoners, something like that. That is segregation is there. So what is the C class, D class jail? In that, small room will be there. There is no light, and there is some window is there. Through the window, the food is thrown, and you cannot even sleep. In that, you just simply standing entire day and night for a hardcore criminals. That's a very C class or D class jail. I'll make it D class. The little better C class jail, little room, lights, small light will be there, but no fan. Maybe little window is there. That's all. That's C class. Then go to B class. There is some fan, some light, some attached bathroom, some little more facilities are there. That is B class. Then A class. Well, there is a TV, there is a AC, right? There is a fan, there is a sofa. Everything is there in there. With the political prisoners. In this way, A, B, C, D class jails, cells are there in the same jail. But whether it's a D class or B class or C class or A class, it's a jail only. The person who is in A class, I am in A class jail, but you are in jail. Somebody says, I am in D class jail, you are in jail. Everybody in jail. Class doesn't matter. Just like, I have a golden chain. I'm tied with the golden chain. Somebody tied with the iron chain. Somebody tied with this silver chain. Well, the person who is having gold chain cannot say, well, I have a gold chain. What doesn't matter? Whether it is
Gold or iron, it's a chain. The nature of the chain is to bind you. Right? So similarly, all are binding. Who are these jails classes? These living entities. In this world, there are living entities. How many? Jalaja, Navalakshani, Stavara, Lakshanam, Siddhikaramayo, Rudra Sankhya, Pakshinam, Dasha Lakshanam, Pashvas, Trimsha Lakshani, Chitutakshanani, Manava. This is the description of all the living entities. Jalaja, Navalakshani. 9 lakhs species are there in water. Padma Purana is giving this information. No scientist knows this. As per scientists, definitely they don't know this. But Shastra is giving. We have to accept it. So in this way, the description is there. So what is that? D class, C class, B class, D class. So D class means like trees, motionless. They are bound. They just have to stand. Whether sun or moon or rain, they have to stand. That is the body given. Till the time house, it has to stand. This is like a D class here. Then some kind of reptiles, some kind of birds, some types of animals, some B class or C class. A class, human beings, like A class, some facilities given, some opportunities given, and some knowledge is given. In that way, a little more facilities. But we are all in the same jail. Just like others are there in the jail, we are also in the, we are sharing the same jail with different facilities. That's all. So this is the nature of this material world. Okay. One more thing. We all know, and the nature of, what is that? Jail. Alcatraz, near San Francisco, right? Many of you, California, you all know. So in Alcatraz, it's very difficult to escape from that jail. You know, somebody was explaining, I didn't know that. After coming to Krishna Kanjan, somebody explained, I lived in California for some time, but I did not know. I was seeing multiple times, but I don't know what it is. So one was explaining the nature of that jail. That jail is built on that island. 360 degrees water is there. On top of that, big walls. And the walls are fenced with electric wires. And the police is there with guns. Right? On top of that, around the jail, they will feed the crocodiles. They'll throw the meat to the crocodiles. They'll come and they wait for that meat. So that the thieves will be, criminals will be scared to get out. So they use that technique also. Out of all these things, there are some criminals, they escaped from that. Can you imagine? How many levels of protection? 1, 2, 3, 4, 5. 6 levels of protection is there. Or 7 levels of protection is there. Still, criminals have escaped from that jail. But this jail is there, where Durga Mata is protecting jail. This jail, nobody can escape from this jail. She is a better guardian. She has got more technology than American government. What is the technology? In this jail, the criminal itself doesn't want to get out of it. That is a fundamental thing. She is making us. Generally, somebody wants to get out, it's very difficult to protect it. But somebody wants to be inside, so where is the problem? She doesn't have any work actually. How she is doing that? She is alluring us to be here only. With all the different kinds of facilities, we want to be ఈ శరీరంలోనే కృషించి నశించిపోయినప్పటికీ కూడా ఇందులో బతకడానికే ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి she doesn't have any work. Isn't it? Somebody wants to come to this program, this class join avali. What is that? That effort is nothing but get out of the jail. Opportunity to get out of the jail. But she will create some problem. Somebody will call, some problem comes, and something doesn't work. Whatever, some small log is thrown in front of you, some stick is thrown in front of you, think that it's a big log and you cannot get onto it. This is the situation. So point enti ikkada,
So these are the opportunities to get out of this jail. But we don't want to come. We don't want to take that opportunity. So in this way, Durga Mata is doing all her techniques. She knows better than us about ourselves. మన గురించి మనకంటే ఎక్కువ ఆమెకు తెలుసు. మనలో ఉన్న వీక్నెస్ ఏంటి, మనలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి మనకు తెలియదు. But she knows very well. So that's why she will use all her techniques and keeps us away from God as much as possible. That's why she is so much successful. And that's why nobody wants to get out of this. I want to be here. In the whatever the body it may be, it's a cat, dog, anything. You try to catch a fly. What it will do? It will run away. Why you have to survive? You want to be here only. If you try to catch a cat or dog or a hog, they'll run away. Why? They don't want to die. They want to be in the same body. We also same thing. We try to protect ourselves as much as possible. We use all our energy to be in this body as much as whatever we are doing. Of course, we are doing some good job, that's fine. But if we are doing all nonsense also, still we want to be in this life, in this body. So this is the problem. So in this point here, the different cells. Next, Durga, right? Durga, custom. Ga means bite bottom. Next, Karagaram. This world is like a Karagaram. Okay. So next, I already explained this one. 84 లక్షల 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఏంటవి? 9 లక్షల నీటిలో ఉన్నాయి, 20 లక్షల మొక్కలు, 11 లక్షల క్రిమి కీటకాలు, 10 లక్షలు పక్షులు, 30 లక్షల జంతువులు, 4 లక్షల మానవులు. Does the science know this? They don't know. They don't have to try because they cannot get it. It's beyond their capacity. So this is the nature of the material world. Okay, next. Yeah, we were talking about the rope. Gunas. Guna means rope. So what is this guna? What is this rope? 3 gunas means 3 ropes. So these 3 ropes are not just like a plain ropes. Just plain ropes. Allow untai. Suppose if you take 3 hair and you can, we can make a rope out of it. It's not like that. Just like Matajis, the ladies, they'll take their long hair and they make it 3 parts and they zigzag it. And jada istam sara, jada istam. Ala istam. Ala ఒకటి అలాంటి 3 జడలు తీసుకొని మళ్ళీ వెళ్తాం. అన్నీ 3 3 9 అయిపోయినాయి. అలాంటి ఇంకొక 3 తీసుకొని మళ్ళీ వెళ్తాం. అంటే ఏంటి? 3 మోడ్స్ ఎలాగవుతున్నాయి? పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. 3 into 3, 9, 9 into 9, 81, 81 into 81. In this way, this rope is made, and with that rope we are bound. It's very difficult to break. Just like in the ocean, the ships will be anchored using these iron ropes. How these iron ropes? Exactly they made like this. They take 3 strands of wire and make 1 rope. Take such 3 ropes and make another rope. Take 3 of such ropes, make another rope. In this way, how much ever the wind blows, that rope is not going to break. Even though the ship may be break, but this rope will not break. Such is the power of the rope. Similarly, we are tied with these 3 gunas, 3 ropes like that. That's why we don't want to get out of this material world. She has made enough. Made sure that we won't break this rope. She made that such a perfect arrangement. So in this way, 3 gunas are binding us like 3 ropes. So in this, ప్రకృతిలో ఏమున్నాయి? 3 గుణాలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి. ఏంటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు ఉన్నాయి. సో పైన 3 ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు? కింద తోలు బొమ్మలాట. There are 2 persons. So they are being controlled by the ropes. Just like, what do you call in English? తోలు బొమ్మలు. ఇంగ్లీష్లో అంటారు. ఇంగ్లీష్లో అంటారు కదా. ఇంగ్లీష్. ఓకే.
అది అంటారు. ఓకే, సో బట్ పాయింట్ ఏంటి, లైక్ దట్ we think that I am moving like this, but I am not moving. I am not moving. So who is moving? On top the modes are moving. I am talking. Who is talking? I am not talking. The modes are making me to talk. The modes are making me to eat. Everything, whatever I want to. We are జనరల్ బయట తోలుబొమ్మలు అటు చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓ ఈ బొమ్మలే ఎగురుతున్నాయి అనుకుంటున్నారు. ఆ తాళ్ళు వాళ్ళకి కనబడే, వాళ్ళు తెర వెనుక నుంచి ఆ పైనుంచి దే ఆర్ మేకింగ్ దెమ్ టు డాన్స్, జంప్, రన్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్. బట్ ultimately it is done by the behind the scene. Similarly, behind the scene, these trigunas are working on us and we are just dancing to the ropes. That's all. So that is the nature of this material world. Right? So now let us understand little bit details about these trigunas. ఏంటి సత్వగుణం, సత్వగుణం ఎలా ఉంది, రజోగుణం ఎలా ఉంటుంది, తమో గుణం ఎలా ఉంటుంది, తమో గుణంలో ఉన్నాయి ఏంటివి, తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, లిటిల్ బిట్ మోర్ డిస్క్రిప్షన్. ఓకే, సో హియర్ ఇఫ్ యూ లుక్ ఎట్ there are 3 personalities. Looking at them, we can tell who is what. Who is the middle one? Sattvagunam. The left one is Rajogunam. The right one is Tamogunam. By looking at them, we can explain that. We don't have to describe it. We don't have to read any descriptions. Just by looking at them, we can understand. Isn't it? Sattvagunam in the middle, Rajagunam left, and Tamagunam is the right. So now let's do Bhagavad Gita. Go to Bhagavad Gita. Bhagavad Gita is describing, especially 14th chapter of Bhagavad Gita, Krishna is explaining nicely what is the nature of a person who is in Sattvaguna and what is the nature of a person in Sattva, Raja and Tamaguna. So from the mouth of Sri Krishna, we have to hear. We cannot guess. So what he is saying? Tatra sattvam nirmalatvat prakashakamanāmayam sukha sangena bhadnāti జ్ఞాన సంగేన చానగా 14:6. అవును, ఓ పాపరహితుడా, సత్వగుణం మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనది అగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాపముల నుండి ముక్తిని చేయును. ఆ గుణమునందున్న వారు సుఖభావన చేతను జ్ఞానభావన చేతను బద్ధులగుదురు. ద లాస్ట్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏమని చెప్పాడు స్టార్టింగ్ లో? సత్వగుణం మంచిదని చెప్పాడు, పవిత్రమైందని చెప్పాడు, ప్రకాశమైందని చెప్పాడు. చూసారా? చివరి ఏమన్నాడు? మళ్ళీ బద్ధులగుదురు అన్నాడు. అంటే ఏంటి? దట్ ఈస్ ఆల్సో బైండింగ్. వెల్, నేను సత్వగుణంలో ఉన్నాను అంటే ఇట్స్ లైక్ ఎ గోల్డ్ చైన్, బట్ ఇట్స్ ఎ చైన్. గోల్డే బట్ ఇట్స్ చైన్. సత్వ గుణమే బట్ ఇట్స్ బద్ధం చేస్తుంది. అది గుణమే, సత్వమే బట్ గుణం. గుణం అంటే రోపు, రోపు అంటే బంధించటం. ఆన్సర్ అక్కడే ఉందన్నమాట. సత్వ గుణం, గుణం అంటే రోగు. ఎలా బంధిస్తుంది? డిఫరెంట్గా బంధిస్తుంది, బట్ ఇట్స్ బంధిస్తుంది. ఇది ఏ క్లాస్ జైల్. సత్వగుణం అనేది ఏ క్లాస్ జైల్. సో ఏమండి, ఇంకా సత్వగుణం మిగిలిన 2 గుణముల కన్నా పవిత్రమైనది ఒకటి. ఇట్స్ బెటర్ దెన్ ది అదర్ 2. ఐరన్ చైన్ కన్నా సిల్వర్ చైన్ కన్నా కొంచెం కాస్ట్లీయే, బెటరే, బాగానే ఉంది, కానీ బంధిస్తుంది. మనిషిని సర్వ పాపములను ముక్తిని చేస్తుంది. ఎస్, పాపాల నుంచి కూడా బయటపడతాడు, బట్ ఈ ప్రపంచం నుంచి బయటపడడు. పాపాల నుంచి బయటపడ్డప్పటికీ కూడా ప్రపంచం నుంచి బయటపడడు. దట్ ఈస్ ది సత్వగుణం. ఓకే, సో హూ ఆర్ ఆల్? దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ సత్వగుణ. దే డూ ఆల్ దిస్ థింగ్. ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ బీయింగ్ గుడ్, ఐ డోంట్ హార్మ్ ఎనీబడి, I go to temple, I do this, I do puja, rakarakala, I do lalita, I do Vishnu, I so many, we are doing so many things. But we are ikkade unnam. Akkade vesina gongal akkade unnadi. Same thing. We don't develop any desire to get out of this. Even though sattva-guna unnapati kuda, what is your desire? I am doing good, I am being good, I will be here only. So what is the use of your sattva-guna? Because you are also bound. Golden chain. నెక్స్ట్, సో దీంట్లో ప్రామినెంట్ ఏంటి? జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం ఉంది? తప్పు చేయొద్దు, ఒప్పు చేయాలి, మంచి చేయాలి, దాన ధర్మాలు చేయాలి, గుడికి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. జ్ఞానం అనేది ఉంది, బట్ అసలు జ్ఞానం లేదు.
నెక్స్ట్ పాపాలకు దూరంగా ఉంటాము. వెరీ గుడ్, బాగానే ఉంది. పాపాలు చేయము, అన్ని పుణ్యాలు చేస్తాము, బట్ యూజ్లెస్. సంతోషంగా ఉండాలనుకోవడం, నేను సంతోషంగా ఉండాలి, మిగతా వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి, ఇవి సత్వగుణం యొక్క లక్షణాలు. బట్ పాయింట్ ఏంటంటే అగైన్ వీఆర్ బాండ్. నెక్స్ట్ రజోగుణం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నివద్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇంకేమాడు, ఒక కౌంతేయ అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుతున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలు చేయబద్దుడవుతున్నాడు. ఏమన్నాడు? అపరిమితములైన కోరికలు. రజోగుణం యొక్క లక్షణం ఏంటంటే డిజైర్స్ అండ్ డిజైర్స్ అన్నమాట. సో మెనీ డిజైర్స్. ఒక డిజైర్ అవగానే ఇంకొకటి, అది అవగానే ఇంకోటి, అది అవగానే ఇంకోటి, ఎప్పుడు ఎండు లేదన్నమాట. అపరిమితమైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణం ఉద్భవించుతున్నది. దీని కారణం జీవుడు కామ్యకర్మలు చేయ బద్ధుడవుతున్నాడు. ఎంతసేపు ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డిజైర్. ఓకే, వెరీ గుడ్. ఆ డిజైర్ ఫుల్ఫిల్ అయితే అక్కడ ఆగదు కదా, మళ్ళీ ఇంకోటి వస్తుంది, అది ఫుల్ఫిల్ చేయాలి, అదే అయిపోయి ఇంకోటి, అది ఫుల్ఫిల్ చేయాలి. జస్ట్ లైక్ ఏ వేవ్స్ ఇన్ ద ఓషన్. somebody wanted to take bath and went to the ocean. Well, he is on the ocean shore and he is waiting. Enduku? To wait for that waves to subdue. ఆ వేవ్స్ ఆగుతాయేమో సాయం చేద్దామని చూస్తున్నాడు ఆయన. 1, 2, 3, 4 ఇలా వస్తూనే ఉన్నాయి. సాయంత్రం వరకు అలా ఉన్నాడు, వచ్చేసాడు. ఎందుకు? he will never take bath. Will you ever take bath? Never. Why? The ocean waves are never stops. So similarly, our desires also like a ocean waves. They keep on coming and we are busy in satisfying that, fulfilling that. That never happens. So that is the nature of rajogunam. అనంతమైన కోరికలు. నెక్స్ట్ ఫలితాన్ని ఆశించి కర్మ చేయటం. ఏం పని చేసినప్పటికీ కూడా we need some result. ముజే క్యా మిలేగా, నాకేంటట అనేది ఉంటుంది చూసారా, అలాగనమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రజోగుణం. నెక్స్ట్ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, అట్రాక్షన్ బిట్వీన్ ద ఆపోజిట్ సెక్స్. నెక్స్ట్ లెట్స్ గో టు తమోగుణం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్ర అభిస్తన్నిభద్నాతి భారత. నిద్రాభిస్తన్నిభద్నాతి భారత. ఓ భరతవంశీయుడా, అజ్ఞానం వలన పుట్టిన తమోగుణము ఎల్ల దేహదారులకు మోహ కారణమవును అని ఎరంగము. జీవుని బంధించినటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనునవి ఈ తమోగుణపు ఫలములై ఉన్నవి. ఎస్, ఏంటి? అజ్ఞానం వలన పుట్టినటువంటి తమోగుణము, దట్స్ కాల్డ్ పిచ్చి, భ్రమ. నెక్స్ట్ బద్ధకం, లేజినెస్, నిద్ర, నెక్స్ట్ మత్తు. ఈ 4 లక్షణాలు తమో గుణాన్ని సూచిస్తాయి. సో నౌ వీ విల్ నో హూ వీఆర్, వేర్ వీఆర్ అనేది మనకి క్లియర్ అర్థమైంది. రైట్? యూ డోంట్ హావ్ టెల్ మీ, బట్ వీ కెన్ మ్యాప్ వేర్ వీఆర్. సో దిస్ ఈజ్ లైక్ ఏ స్క్రిప్చర్ వర్క్స్ లైక్ ఏ మిర్రర్. స్క్రిప్చర్ ఎనీ టైమ్, భగవద్గీత లైక్ స్క్రిప్చర్, ఇట్ వర్క్స్ లైక్ ఏ మిర్రర్. మిర్రర్ ఏం చేస్తుంది? దాని ముందు నిలబడితే మన ప్రతిబింబం కనబడుతుంది. అలాగే వెన్ వి రీడ్ ద స్క్రిప్చర్, హూ వీఆర్, అద్దం ముందు నిలబడ్డగా కనబడితే చెప్తుంది అనమాట స్క్రిప్చర్. అద్దం ముందు నిలబడితే మనం బ్యూటిఫుల్గా ఉన్నామా, అగ్లీగా ఉన్నామా, ఎలా ఉన్నామో మనం చూసుకోవచ్చు. అలాగే స్క్రిప్చర్ చదివితే, స్క్రిప్చర్ ముందు నిలబడ్డాం అనుకోండి, we will know who we are, where we are, how we are. We get all the knowledge. From there we have to start work. So in this way, శరీరానికి బానిసలు. మొత్తం తమో గుణంలో ఉన్నవాళ్ళు శరీరాలకి, ఇంద్రియాలకి బానిసలు. రైట్? ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి, శరీరాన్ని సంతృప్తిపరచడానికి ఉద్దస్తమానం పనిచేస్తుండే వాళ్ళు తమో గుణంలో ఉన్నవాళ్ళు. నెక్స్ట్, మనం తినే ఫుడ్ 3 విధాలుగా ఉంటుంది. మనం చేసే పనులు 3 విధాలుగా ఉంటాయి. మనకున్న జ్ఞానం 3 విధాలుగా ఉంటుంది. మన ఇంటెలిజెన్సు 3 విధాలుగా ఉంటుంది. తర్వాత మనం చేసే దాన ధర్మాలు 3 విధాలుగా ఉంటాయి. ఇన్ దిస్ వే ప్రతి విషయాన్ని మనం సెగ్రిగేట్ చేయొచ్చు అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా
మనం సెగ్రిగేట్ చేయొచ్చు. వెదర్ ఇట్స్ తమ, రజ, సత్వమా దేంట్లో ఉంది అనేది చేయొచ్చు, చెప్పొచ్చు అన్నమాట. ఎస్పెషల్లీ విల్ డూ వన్ థింగ్, విల్ డిస్కస్ ఎనీథింగ్. ఓకే, ఫుడ్, సత్వగుణంలో ఉన్నటువంటి ఫుడ్ ఏంటో చూద్దాం. ఏంటి? ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధ స్థిరా హృదయ ఆహార సాత్విక ప్రియా. ఏమట? సత్వగుణంలో ఉన్నటువంటి ఆహారం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దాని లక్షణాలు ఏంటి? ఆయు ప్రమాణమును పెంచునవి, జీవనమును పవిత్రమునర్చునవి, బలమును ఆరోగ్యమును తృప్తిని కలిగించినవి అగు ఆహారములు సత్వగుణ ప్రధానములు, సత్వగుణ ప్రధానులకు ప్రియమైనవి. రైట్? యా. అట్టి ఆహారములు రసపూర్ణములు, పుష్టికరములను, ఆరోగ్యకరములను, మనోప్రీతికరములను అయి ఉన్నాయి. సత్వగుణంలో ఫుడ్ ఏం చేయాలి? మన ఆయుష్ను పెంచాలి. నెక్స్ట్, మన జీవనాన్ని పవిత్రమునరించాలి. షుడ్ క్లెన్స్ అవర్ ఎగ్జిస్టెన్స్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ టు గివ్ సమ్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, బలం, ఆరోగ్యం, హెల్త్ ఇవ్వాలి, అట్లీస్ట్ తీసుకుని తృప్తి కలగాలి. ఇలాంటివి సత్వగుణ ప్రధాన ఫుడ్లు. అవి ఎలాంటివి అంటే రసపూర్ణాలు, అంటే జ్యూసీ. తర్వాత పుష్టికరములు, పుష్టి అంటే వాట్ యు కాల్ న్యూట్రిషనల్. నెక్స్ట్, దే షుడ్ గివ్ ద హెల్త్. నెక్స్ట్, మనోప్రీతికరాలు, యూ షుడ్ గెట్ ద మెంటల్ హ్యాపీనెస్, జాయ్ షుడ్ బి దేర్. సో దోస్ ఆర్ ద ఫుడ్స్ ఇన్ Sattva-guna. We have to see now which one is Sattva-guna. Like vegetables, fruits, roots, nuts. In this way, all these are Sattva-guna foods. Next, Rajoguna food ela untundi chudandi. Katvamla, lavana, atya usna, tikshna ruksha vidahinaha, ఆహార రాజసస్య దుఃఖ శోకమయ ప్రధా. మిక్కిలి చేదైనవి, అతి పులుపైనవి, ఉప్పుగానున్నట్టువి, అతి వేడివి, అతి కారమైనవి, ఎండినట్టువి, మంటను కలిగించినవి ఆహారములు రాజగుణం నందున్న వారికి ప్రియమైనట్టువి. అట్టి ఆహారములు దుఃఖము, క్లేశమును, రోగమును కలిగించు. ఇది ఎవరికి నచ్చుతుంది? రజోగుణంలో ఉన్న ఫుడ్ రజోగుణంలో ఉన్న వాళ్ళకే నచ్చుతుంది. రైట్? we know what is this. I don't have to explain this here. Next, quickly, ఏంటి ఫుడ్స్ చూడండి. నేను what do you got? Spicy and pungent and what do you call పులుపును ఏమంటుందని very I don't know what that. Okay, so in this way, these are the foods in Rajoguna foods. Let's go to Tamoguna. యాతయామం గతరసం పూతి పర్యూషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. భుజించుటకు 3 గంటలకు ముందు తయారు చేయబడినవి. ఫినిష్. అమెరికాలో ఫుడ్ అంతా అయిపోయింది. ఎందుకో 3 గంటల తర్వాత తినకూడదు ఫుడ్. తమగుణంలోకి వస్తుంది. తినకూడదు అంటే తమగుణంలోకి వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫుడ్? బిగ్ ఫ్రిడ్జెస్, refrigerators are there. We cook and we keep for weeks. I had a friend in Tobago. Both wife and husband will work. They have 2 kids. So what they would do? Every weekend, Saturday, Sunday, they will cook 4 or 5 curries and put in a fridge, because they don't get time to cook weekdays, because they have to drive 1.5 hour one way. So 3 hours gone for driving only, working, taking care of kids. So where is that? So that's why weekend ragana they start cooking and putting in a fridge. Then every day come and take something and eat it. This is the life. Isn't it? We all undergone this. So but point ఏంటి ఇక్కడ? 3 గంటల తర్వాత ఏ తిన్నా కూడా ఫినిష్. ఇట్ ఈస్ తమోగుణ ఫుడ్. తమోగుణాలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటో మనం ఎంతమంది చూసాం. ఏముంటుంది? నిద్ర, ఆలస్యం, ఇంకేంటి, కోపం, అవన్నీ తమోగుణ లక్షణాలు. సో పీపుల్ ఆర్, వీ కెన్ సీ దట్. మన జనాల లక్షణాలు ఎలా ఉన్నాయి? ఈ లక్షణాలు కనబడుతున్నాయి. తమోగుణ లక్షణాలు కనబడుతుంటాయి చాలా. వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ లేజీ. స్లీపింగ్ ఇస్ లేజీ, గెటింగ్ అప్ లేజీ, వర్కింగ్ లేజీ, ఎవ్రీథింగ్ ఇస్ లేజీ. కలియుగమే లేజీ. కలియుగమే లేజీ రా బాబు అంటే అందులో మనం ఇంకా లేజీ చేస్తున్నాం. బై ఈటింగ్ తమోగుణ ఫుడ్ we are becoming lazy. So in this way, yatayamam, gata rasam,
పూతి పరిశిష్టం చ ఉచ్చిష్టం. యా, దిస్ ఇస్ ఉచ్చిష్టం అంటే ఏంటి? ఎంగిలి. ఐ డిడ్ నాట్ రైట్. ఓకే, యా ఉంది కదా, ఎంగిలి. చెడిపోయినవి, మరి కురిలినవి, ఎంగిలి, మరి నిషిద్ధ పదార్థాలు. నిషిద్ధ పదార్థాలు అంటే ఏంటి? మానవులకు తినకూడనట్టు, మనుషులు తినకూడనటువంటివి. భగవంతుడు జంతువులకు ఫుడ్డు, పక్షులకు ఒక ఫుడ్డు, మనుషులకు ఒక ఫుడ్డు, రకరకాల జనాలకి, రకరకాల జీవులకి రకరకాల ఫుడ్ పెట్టాడు ఆయన. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దే ఆర్ నాట్ ఫాలోయింగ్ దేర్ రూల్స్. మనుషులకు ఏం చేయాలి? మొక్కల మీద బతకాలి, పండ్ల మీద, రూట్స్ మీద బతకాలి, గ్రెయిన్స్, బీన్స్ మీద బతకాలి. సో మనం ఏం చేస్తున్నాం? నిషిద్ధమైన ఫుడ్, మీట్ తినడానికి లేదు, మాంసం తినడానికి లేదు. మనుషులు మాంసం తినడానికి లేదు. ఒక జంతువు మాత్రమే ఇంకొక జంతువుని తింటుంది. దట్స్ ఆల్. సో ఒక మనిషి అనేవాడు జంతువుని తింటున్నాడు అంటే వాడు జంతువే కానీ మనిషి కాదు. ఈ మే హ్యావ్ టు నైస్లీ వేరు షూ, టై, టక్ అన్ని వేసుకొని ఉండొచ్చు. బట్ ఈజ్ ఏ సింప్లీ two-legged animal. That's all. Because he is eating the animal. Animals only can eat animals. So that is the criteria. సో in that way నిషిద్ధమైన పదార్థాలను తినడానికి తమోగుణ ప్రియులు ఇష్టపడతారు. దేర్ జాబ్ ఇస్ టు ట్రాన్స్గ్రెస్. దేర్ ఇంట్రెస్ట్ ఇస్ టు ట్రాన్స్గ్రెస్. ట్రాన్స్గ్రెస్ అంటే ఏంటి? ఒక ఆవు ఉంది, ఇట్ విల్ నాట్ ట్రాన్స్గ్రెస్. దానికి ఉన్న ఫుడ్ ఏంటి? గడ్డి తినాలి, గడ్డి మాత్రమే తింటుంది. గడ్డి దొరకకపోతే ఉపవాసం ఉంటుంది. సింహం ఉంది, మాంసం తినాలి, అది మాంసమే తింటుంది, గడ్డి మాత్రం తినదు. బికాస్ దే గో బై ఇన్స్టింక్ట్, దే గో బై రూల్. భగవంతుడు ఇచ్చిన రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవుతాయి. కానీ మనిషి ఏం చేస్తాడు? అన్నీ ఓవర్టేక్ చేసేస్తాడు. ఇష్టం ఈ క్యాన్ ఈట్ గడ్డి తింటాడు, మాంసం తింటాడు, ఈ విల్ ఈట్ ఎవ్రీథింగ్. దట్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్. ఎందుకు? హీ హాస్ గివెన్ సో మచ్ ఇంటెలిజెన్స్, సో మచ్ ఫెసిలిటీ ఇవ్వబడింది. హీ కెన్ డూ దట్. He is doing that. He cannot do that. He is not supposed to do that, but he is doing it for whatever the reason. So point ఏంటి? రుచిరహితములైనవి, చెడిపోయినవి ఫ్రిడ్జ్లో పెడితే ఏముంటుంది? ఆఫ్టర్ 3 hours తర్వాత ఇట్స్ gone. What to speak of a week later? It's all completely acidic food. On top of that, we go buy so much acidic or tamoguna food from stores. Preservatives పెట్టి, క్యాన్లలో పెట్టి తీసుకొచ్చి వంట చేసుకుని తింటాం. మేబీ ఇట్స్ tasty for tongue, but is neither good for your stomach, definitely not good for your mind and soul, because it's tamoguna. So this is the point. And all meats and especially this mushroom. Even though mushroom is a vegetable, we are not supposed, because it's tamoguna food. Onion, garlic is a tamoguna food. Tea, coffee, tamoguna food. These are all tamoguna. Well, these are vegetarians. No. Even though they are vegetarians, gunam tamoguname. So in this way, these foods are decided in this way. No, this is a different. Okay, now we have come to A. Where are we now? 10:52. Can I take this? Let me take some water. Okay, now what do we discuss? Ishvara అయిపోయింది, జీవ అయిపోయింది, ప్రకృతి కూడా అయిపోయింది. Now what are the two more? Kala, karma. We are discussing 5 subject matters of Bhagavad Gita. Please remember these 5 subjects. This is very, very important. When you open Bhagavad Gita, these 5 things will come in any shloka. So kabatti these are very, very important. So far, whether you understand something or don't understand, but try to understand this and remember this. So this will help you in your reading. So now kalam. Kalam అంటే ఏంటి?
కాలము భగవంతుని యొక్క ఎనర్జీ, కృష్ణుని యొక్క వన్ ఆఫ్ ద టైనీ ఎనర్జీస్ ఆఫ్ కృష్ణ దిస్ టైం. కానీ భౌతిక ప్రపంచంలో ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ వెరీ టైనీ. There is no impact of time. There is no use of time in spiritual world. Time is absent in spiritual world. Whereas it comes to the material world, it plays the biggest role. Time is the most formidable energy of Krishna in this material world. Time will decide and everything. Everything runs by time. Everything is controlled by time. సో దట్స్ వై భగవద్గీతలో కృష్ణ అన్నాడు, కాలోస్మి, నేను కాలాన్ని అన్నాడు. ఐఎమ్ టైం, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. 11th చాప్టర్ భగవద్గీతలో కృష్ణ ఐఎమ్ టైం, ఐఎమ్ హియర్ టు డివౌర్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. సో పాయింట్ ఏంటి? కృష్ణ ఇస్ ద టైం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టైం అండ్ కృష్ణ. సమ్ పీపుల్ అంటారు, ఏమండి ప్రోగ్రామ్ రండి జాయిన్ అని అంటే టైం లేదండి అంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడు లేదని అర్థం. నెవర్ సే టైమ్, నో టైమ్. దట్ మీన్స్ యు ఆర్ ఎథిస్ట్. నో టైమ్ మీన్స్ యు ఆర్ ఎథిస్ట్. ఎందుకు? యు ఆర్ సేయింగ్ నో గాడ్. నో టైమ్ మీన్స్ నో గాడ్. నో గాడ్ మీన్స్ ఎథిస్ట్. సో we should never say that there is no time. Time is there. Time is always there. If you have, you should have only what do you call? You have interest. Only thing is you need to have the interest. Then time is already there. Time will be there. Time will be given by Krishna. This is Krishna's time. Or Krishna is time. So he will give time. Only thing you should have a desire to have time. Desire to have Krishna in your life. So point ఏంటి? Krishna is the time. కాలము కృష్ణుని యొక్క శక్తి. Tiny energy. Not that big. నెక్స్ట్, భౌతిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది తదపిన ముంచెతి ఆశాపిండం. శంకరాచార్య భగవద్గీతలో ఏమన్నాడు? బ్యూటిఫుల్ ప్రేయర్ అది. హోప్ ఐ రిమెంబర్. శిశిర వసంతో దినయామిన్యౌ అంటే దినయామిన్యౌ శిశిరవసంతౌ పునరాయాత దినయామిన్యౌ నో ఏమన్నాడు ఇంకా? ఓకే, బట్ పాయింట్ ఏంటి అక్కడ? కాల క్రీడతి గచ్చత్యాయు తదపి న ముంచతి ఆశావాయు అంటారు. కాలం క్రీడిస్తుందట. ఎలా క్రీడిస్తుంది? రాత్రి దివారాత్రాలతోనే రోజు మారిపోతాం అనా. అలాగే శిశిర వసంతాలతోని ఋతువులు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఈ విధంగా కాలం క్రీడిస్తూ ఉంది. ఈజ్ ప్లేయింగ్ ఇట్స్ గేమ్. టైమ్ ఈజ్ ప్లేయింగ్ ఇట్స్ ప్లే. బట్ తదపిన ముంచెతి ఆశాపిండం. మనలో మాత్రం ఆశ మాత్రం చావట్లేదట. ఏంటయ్య ఆశ? 50 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను ఆనందపడటానికి, ఇంతవరకు ఆనందం దొరకలేదు. కానీ రేపు దొరుకుతుంది. టుమారో డెఫినెట్లీ ఐ విల్ బి హ్యాపీ. దిస్ ఈజ్ అవర్ ఆశ. Isn't it? We are always working for tomorrow. We never worried about today. Yesterday it's not, however, it's not in our hand. మన దగ్గర ఉన్నది చేతిలో ఉంది, ఈ రోజే ఉంది. టుమారో ఉందా? లేదు. ఎస్టర్డే లేదు, టుమారో లేదు. ఉన్నది ఈ రోజే కాదు, ఈ క్షణమే మనలో ఉంది, మన దగ్గర ఉంది. ఆ క్షణంలో నువ్వు ఆనందించాలి, ఏమని ఆలోచించాలి, ఏమని చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఈ క్షణం ఏం చేస్తున్నాం? వచ్చే క్షణం గురించి ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ డే, రేపటి గురించి ఆలోచిస్తున్నాం. టుమారో ఐ విల్ బి డెఫినెట్లీ హ్యాపీ. బట్ దెర్ ఇస్ నో టుమారో. ఇన్ ఎనీబడీస్ లైఫ్ టుమారో ఇస్ దేర్? దేర్ ఇస్ నో టుమారో. ఓన్లీ టుడేనే. ఆ టుమారో ఏమైతే? టుమారో సరే టుడే అయిపోతుంది, మళ్ళీ టుమారో టుడే అయిపోతుంది. సో దట్స్ వాట్ టుడే ఈజ్ దేర్. దట్స్ ఆల్. దెర్ ఇస్ నో ఎస్టర్డే, దెర్ ఇస్ నో టుమారో, ఓన్లీ టుడే. సో వీ హ్యావ్ టైమ్ మీన్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. టైమ్ ఈజ్ నాట్ పాస్ట్, టైమ్ ఈజ్ నాట్ ఫ్యూచర్. టైమ్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. అంటే ప్రజెంట్ అనేది గిఫ్ట్ అన్నమాట. భగవంతుడు మనకు టైంని గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకు?
ఆ గిఫ్ట్ను భగవంతుని సేవలో ఉపయోగించాలి మనం. రైట్? టైమ్ ఈజ్ ప్రజెంట్, రైట్? ఆ ప్రజెంట్ని ఎక్కడ ఉపయోగించాలి? భగవంతుడికి. ఎవరిని మీకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తావు? యు టేక్ ఇట్ అండ్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. సిమిలర్లీ ఇట్ ఈస్ ప్రజెంట్. ఈ ప్రజెంట్ను మనం భగవంతుని సేవలో ఉపయోగించాలి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. Right? We are utilizing in Krishna's presence, isn't it? So, ఓకే, భౌతిక ప్రపంచం అత్యంత శక్తివంతమైంది. కానీ హిస్టరీలో మనం చూసినట్టయితే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. పెద్ద పెద్ద లీడర్స్, హీరోస్, పైల్వాన్స్, సో మెనీ పీపుల్ వచ్చారు. కానీ ఏం చేసింది టైము? అందరిని వంచేసింది. రైట్? Time will bend everybody, isn't it? Somebody who is taller, strong and stout going like, ఇలా వెళ్తున్నాడు. బట్ 50, 60, 70 వచ్చేసరికి ఏం చేస్తాడు? ఇలా వంగిపోతాడు. పరిస్థితి వచ్చేసి ఏం చేస్తాడు? వంగిపోతాడు. అంటే ఏం చేసింది? టైం వంచేసింది. నువ్వు ఎంత నిటారుగా నిలబడి నడిచినప్పటికి కూడా వన్ డే యూ హ్యావ్ టు బెండ్. If you don't bend, you will end. Either bend or end. Time will take care of both. This is the nature of time. Whoever here, where is Napoleon? Where is Stalin? It's 11 Where is Hitler? Where are all the kings? ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహాలను పాట ఉంటుంది తెలుగులో. సో ఎక్కడ పోయినా ఇవన్నీ? బికాస్ టైమ్ హ్యాస్ ఎవాపరేటెడ్ ఎవ్రీథింగ్. టైమ్ హ్యాస్ టేకన్ అవే ఎవ్రీథింగ్. అందుకని ప్రతి ఒక్కరూ కాలానికి సమయానికి కాలానికి తల వంచాల్సిందే. మహాభారత్ సీరియల్లో ఉంటుంది, ఏముంటుంది? మై కాల్ బోల్ రాహు అంటుంది. మై కాల్ హూ. కాలం ఇస్ ద వన్ హూ ఇస్ విట్నెసింగ్ ఎవ్రీథింగ్. సో మెనీ పీపుల్ హావ్ ఫాట్. దిస్ ల్యాండ్ ఇస్ మైన్, దట్ ల్యాండ్ ఇస్ మైన్, దిస్ ఈ యుద్ధం, ఆ యుద్ధం, రకరకాల యుద్ధాలు అయిపోయినాయి. భూమి అక్కడే ఉంది. మనుషులు ఎక్కడ ఉన్నారు? ఎవడున్నాడా? What is there? Time has taken out everybody. కాలం ఇంకా ఏంటి? కాలం అనేది ఒక సర్పంతో పోల్చబడింది. కాల సర్పం అంటాం మనం. కాల సర్పం. మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఆ సర్పం యొక్క నీడలో నివసిస్తున్నాం. మనకు నీడ కావాలి. ఎండ బయట ఉంది, నీడ కావాలి. నీడ తీసుకున్నాం, నీడకి నిలబడ్డాం. నీడ చూస్తే ఉంది పైన పాము. అంటే పాము యొక్క పడగ నీడలో ఉన్నాం మనం. అంటే కాల సర్పం యొక్క పడగ నీడలో ఉన్నాం. కాల సర్పం యొక్క లక్షణం ఏంటి? అది ఎప్పుడైనా కాటేస్తుంది. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. కాటైతే వేస్తుంది. పాము యొక్క లక్షణమే కాటేయటం. అందులో ఎస్పెషల్లీ స్నేక్స్ ఆర్ వెరీ ఎన్వియస్. వితౌట్ రీజన్ దే విల్ బైట్ యూ. సో అలాంటి కాలం యొక్క పడగ నీడలో మనం అందరం హాయిగా నిద్రిస్తున్నాం. ఎంత నమ్మకం మనకి! ఎంత గొప్ప వాళ్ళం! సర్పం అని తెలుసు, కాటేస్తుందని తెలుసు, బట్ హాయిగా నిద్రిస్తున్నాం. ఇంతకన్నా ఇగ్నోరెన్స్ ఇంకేమనుందా? ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్, ఏం చేయాలి? ఈ పాము ఎప్పుడైనా కాటేస్తుంది నన్ను, ఐ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. ఐ హ్యావ్ టు గెట్ రెడీ టు రన్ అవే ఫ్రమ్ ది స్నేక్. No. Okay, we are trusting the snake and we are living. So that is the nature of time. Krishna. What happened?